గణేష్ నవరాత్రి ఉత్సవాల నిర్వహణ కోసం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో గురువారం గణేష్ ఉత్సవ సమితి 2024 అధ్యక్ష కార్యదర్శులను నియమించారు. పారిశ్రామిక ప్రాంతాల్లో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం గణేష్ ఉత్సవ కమిటీ పేరుతో సామూహిక గణేష్ ఉత్సవాల కార్యక్రమాన్ని వైభవంగా హిందూ సమాజాన్ని జరపడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రతి సంవత్సరం ఉత్సవ కమిటీ నూతన అధ్యక్షుడిని ఎన్నుకోవడం జరుగుతుండగా ఈ సంవత్సరం గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులుగా కురుమ సతీష్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా ఆరేలి చలందర్ గౌడ్, కోశాధికారిగా పారిపల్లి చక్రపాండ్లను విశ్వ హిందూ పరిషత్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షునితో పాటు విశ్వ హిందూ పరిషత్ విభాగ కార్యదర్శి అయోధ్య రవీందర్ మాట్లాడుతూ పారిశ్రామిక ప్రాంతాల్లో భాగ్యనగర్ తరహాలో ఉత్సవ సమితి ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కులాలకు, వర్గాలకు, రాజకీయ పార్టీలకు అతీతంగా అందరినీ ప్రధాన చౌరస్తాలో ఏకం చేసి హిందూ సమాజాన్ని ఒకే వేదికపై తీసుకురావడం ప్రతి సంవత్సరం జరుగుతుందని, అందులో భాగంగా హిందూ సమాజం ఈ సంవత్సరం పెద్ద ఎత్తున ఉత్సవాలు శుభకరంగా జరుపుకోవడానికి అన్ని వేళ అందుబాటులో ఉంటానని, ఉత్సవాల్లో ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఏదైనా సమస్యలు ఏర్పడితే ముందుండి ఉత్సవాలు నడిపిస్తారని అధ్యక్ష కార్యదర్శులు తెలిపారు. హిందూ సమాజం అంతా సుఖ సంతోషాలతో పండుగ జరుపుకోవాలని కోరారు. జై శ్రీరామ్. సభ్యులందరికీ నమస్కారములు. ఈ ఉత్సవ కమిటీ గణేష్ ఉత్సవ సమితి సభ్యులుగా అధ్యక్షుడిగా గ్రామంలో పట్ల ప్రజలందరూ సుఖ సంతోషంతో ఉండాలని మరియు ఈ నవరాత్రి ఉత్సవాలు ఏ ఆటంకం లేకుండా జరగాలని ఆ భగవంతుని కోరుతున్నాను. గోదావరి కానీ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని ఈసారి గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడిగా శ్రీ కుర్మ సతీష్ గారిని ఈ ఉత్సవ సమితి అధ్యక్షుడిగా విశ్వ హిందూ పరిషత్తు నియమించడం జరిగింది. అలాగే ఉత్సవ సమితి అధ్యక్షుడిగా ఆరేలి ఉత్సవ సమితి కార్యదర్శిగా ఆరేలి జలేందర్ గారిని, ఉత్సవ సమితి కోశాధికారిగా పారిపల్లి చక్రపాణి గారిని నియమించడం జరిగింది. ఈ రానున్న గణేష్ నవరాత్రుల ఉత్సవాలలో వీరి ఆధ్వర్యంలో విశ్వ హిందూ పరిషత్తు గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మేమందరం పనిచేస్తాం. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ నాయకులు ఈసంపల్లి వెంకన్న, మ్యాడగోన్ రవీందర్, నేరేడుకొమ్మ వెంకటస్వామి, పెన్నింటి శ్రీనివాసరెడ్డి, మోడం సురేందర్, ముష్కి సంపత్ యాదవ్, బండ సమ్మన్న, పొన్నం అంజయ్య, కొండపర్తి లింగన్న, అడిగొప్పుల రాజు, పైతడి రాజు, మునగాల సంపత్, మేడుకోని అరవింద్, అనిరుద్, భరత్ కార్యకర్తలు పాల్గొన్నారు. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7660044330 8142789678.